మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, జనరల్గా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి ఇందులో డౌట్స్ ఉంటాయి. అల్పాహారం ఏంటంటే ఎక్కువగా మనం ఇష్టపడేది దోశ, ఇడ్లీ ఇవే. కానీ ఇప్పుడు అసలు అవి తినకూడదు, కార్బోహైడ్రేట్స్ కాబట్టి. సో అవాయిడ్ చేస్తేనే బెటర్ అంటున్నారు. సో బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో ఇవి అవాయిడ్ చేసి ఏం తీసుకుంటే బెటర్ అంటారు హెల్తీగా ఉండడానికి? ఇప్పుడు మిల్లెట్స్ కూడా కార్బోహైడ్రేట్సే. మిల్లెట్స్ ఏమి ప్రోటీన్ ఏం కాదు. దాంట్లో కొంచెం ప్రోటీన్ ఉంటుంది, ఏదో 6 గ్రాములు 7 గ్రాములు. కార్బోహైడ్రేట్స్ కూడా మామూలు గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం, వాటికి రైస్కి హెవీగా ఉంటుంది, దీనికి 5 10 తక్కువ ఉంటుంది. సో దీంట్లో ఎక్స్ట్రాగా ఉండేది ఏంటి? పీచు పదార్థం, ఫైబర్. ఫైబర్ ఏం చేస్తుంది? కార్బోహైడ్రేట్, ఫైబర్, మళ్ళీ కార్బోహైడ్రేట్, ఫైబర్, అట్లా లేయర్స్ బై లేయర్స్ 6 లేయర్లు 7 లేయర్లో ఉంటాయి మిల్లెట్స్ లో. సో మీకు కొంచెం కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అయ్యి ఎనర్జీ కొద్దిగా వచ్చేటప్పటికి మళ్ళీ ఫైబర్ అడ్డపడుతుంది. సో మళ్ళీ కార్బోహైడ్రేట్ అట్లా స్లో డైజెషన్ ఉంది కాబట్టి లాంగ్ అవర్స్ మీకు ఆకలి ఉండదు. వెరీ సింపుల్. సో మిల్లెట్స్ లో ఆ బ్యూటీ ఉంది కాబట్టి మిల్లెట్స్ తిన్న వాళ్ళకి బరువు తగ్గుతూ ఉంటారు, ఎనర్జీగా ఉంటారు, ఆకలి కావడంలే, 3 సార్లు 4 సార్లు తినే పనిలే. ఒకసారి ఇంట్లో నుంచి తిని, అందుకే ఇంట్లో నుంచి పోయేటప్పుడే మనం ఈ రిచ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ బాగా తినేసి వెళ్ళిపోయినాం అనుకో, బ్రేక్ఫాస్ట్ కదా పాసిబుల్. అది మీరు బయటకు పోతే మంచి ఫుడ్ పొట్టకోళ్ళ ఇల్లు లాగా ఎక్కడ దొరుకుతుంది? నీకు ముందంటే ఎవరో వండి పెట్టేవాళ్ళు జర్నీలో, ప్రతి ఊళ్ళోనే పూటకోళ్ళు ఉండేటివి వాళ్ళ జర్నీ. ఇప్పుడు అట్లా లేదు కదా. సో ఇంటికంటే బెస్ట్ ఫుడ్ ఏమీ లేదు. ఫ్రెష్గా ఇంట్లో వండుకొని మంచిగా మీరు దేశీ రైస్ కూడా ఓకే, మీకు రైసే ఇంట్రెస్ట్ అయితే దేశీ బియ్యము, పాలిష్ బటన్ బియ్యము, నవారా బియ్యము, సిద్ధసన్నాలు, రాజముడి ఇట్లాంటివి ఏమైనా కూడా తినొచ్చు. అట్లాంటివి తినేసి కూడా వెళ్ళిపోండి బయటికి. అందుకని బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్. ప్రతి పక్షి చూడండి పొద్దున లేస్తానే. సో నిజంగానే బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్ అంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక మనిషికి 2 మీల్స్ సరిపోతాయా? అంటే మేమందరూ 2 మీల్స్ తోడం. అంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తో పట్టుకుంటే ఆఫ్టర్నూన్, లంచ్, డిన్నర్ 3 అవుతాయి కదా? డిన్నర్ కాదు, మధ్యలో 4 టీలు, 2 బజ్జీలు, 2 పునుగులు ఇవన్నీ వేసి కదా ఇంటికి పోయేది. అవన్నీ వేస్తే వెయిట్ లాస్ ఎక్కడ? చాలా డేంజర్ అవన్నీ. యాక్చువల్ గా అదే చెప్పింది నేను. ఇప్పుడు ఇడ్లీ దోశ ఇష్టం మీకు, ఆ ఇడ్లీ దోశ మీరు రాగి పిండితో ఇడ్లీ చేయండి, మెత్తగా చేసుకోండి, బాగా పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ వేసుకొని, నెయ్యి వేసుకొని, కారం వేసుకొని తినండి. బాగా ఆరికెల పిండితో రొట్టె చేసుకోండి, ఆరిక రవ్వతో ఉప్మా చేసుకోండి, సాంబార్తో ఇడ్లీ చేయండి, పొంగల్ చేయండి, బిసిబేళబాత్ చేయండి, టేస్ట్ గా చేసుకోండి. ఎవడొద్దన్నారు? అదేదో పెద్ద చాలా కష్టమైన పని అయిపోయినట్లు ఎక్కడో అన్ని మీ ఊర్లోనే ఉన్నాయి. మనం మాట్లాడుకునేటివన్నీ మీ ఊర్లోనే, చిన్న చిన్న ఊర్లో కూడా ఉన్నాయి. మీరు రైస్ నుంచి అంత షిఫ్ట్ కాండి. మీకు అంత ఇంట్రెస్ట్ అయితే అసలు తెల్లగా ఉండే రైస్ కి టేస్టే ఉండదు. నువ్వు సాంబార్ కలిపితే సాంబార్ టేస్ట్, చికెన్ కలిపితే చికెన్ టేస్ట్. దానికి ఏంది రోజు పరిగెత్తేది ఎందుకు? ఎందుకంటే బ్రెయిన్ లాగుతుంది. లిక్కర్ లాగా, సిగరెట్ లాగా, టీ లాగా, కాఫీ లాగా, పాన్ లాగా, జర్దా లాగా, దీనిలాగా రైస్ రైస్ బెటర్. ఎందుకంటే రైస్ తింటే గ్లూకోజ్ షూట్ అవుతుంది. అబ్బా అనే గ్లూకోజ్ టేస్ట్ కూడా కాదు రైస్. ఎందుకంటే ఇమ్మీడియట్ గా తింటానే ఒక రకమైన తృప్తి, బ్రెయిన్ లో హ్యాపీ రా, నువ్వు మంచి పని చేసావురా బుజ్జినానా అని చెప్తాది అది. అందుకని నీతో అది రైస్ తినిపిస్తుంది. నువ్వు రొట్టె తిను 2 రోజులు 3 రోజులు బయట పోయి నార్త్ ఇండియా పోయి రొట్టె తినే అనుకోండి, ఎప్పుడెప్పుడు రైస్ తినేద్దామా అని ఉంటుంది. అవును, సౌత్ వాళ్ళకి రైస్ అలవాటు కదా. రైస్ అట్లా నార్త్ వాళ్ళకి చపాతి. సో వాళ్ళకి అది అలవాటు కాబట్టి వాళ్ళు రైస్ కంటే చపాతీలు ఎప్పుడు తిందామా అని ఉంటారు వాళ్ళు. సో బ్రెయిన్ కి ఏది తింటే దాని గ్లూకోజ్ తక్కువ లేకుండా అది జాలీగా ఉండాలి, అది మత్తులో ఉంటుంది. అందుకే మనం మత్తులో పెట్టేది. అది మత్తులో ఉండి నీతో ఆడిస్తూ ఉంటుంది. ఈ డ్రామా చేయి, ఆ డ్రామా చేయి, ఇది మంచి పని, అది చెడ్డ పని, నువ్వు పొద్దున్న లేచేది ఎందుకు, కిడ్నీలు పోతే మార్చుకోవచ్చు, ఎందుకు పరిగెత్తాలా, వీళ్ళందరూ చెప్తానే ఉంటారులే హెల్త్ గురించి అని అన్ని మోసం చేసేదానికి అది యాక్టివ్గా ఉంటుంది. అన్నిటికంటే దాన్ని అబ్జర్వ్ చేస్తే అప్పుడు అది సారీ అని ఏదో చెప్తుంది, అప్పుడు దాన్ని చెక్ పెట్టేదానికి ఛాన్స్ ఉంది. దాన్ని అబ్జర్వ్ చేయాలి, ఏం నీ మైండ్ చెప్తా. అదే రాత్రి అలారం పెట్టమంటుంది, అదే పొద్దున్నే దీని అబ్బాయిని ఆఫ్ చేస్తుంది. మళ్ళీ నిన్ను 9 గంటలకు లేచి తిట్టుకుంటా ఉంటావు. వాటి ఎన్నిసార్లు ఇరిగి ఉంటుంది. సో నీ బ్రెయినే బెస్ట్ ఫ్రెండ్, ద వర్స్ట్ ఎనిమీ. సరే, ఇప్పుడున్న ఈ జాబ్స్ కి, బిజీ లైఫ్ కి బట్టి టైం ఉండట్లేదు మాక్సిమం చాలా మందికి. అయితే ఈ జిమ్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఇవి కాకుండా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అంటారు? ఫిట్ గా ఎలా ఉండాలి? అదే ఇప్పుడు చిన్న చిన్న వాటికి బండి తీసుకుపోకూడదు. ఆఫీసులో అనవసరంగా 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లకి మెట్లెక్కాలా. ఇంట్లో కూడా గమ్మును కూర్చోని ఉండకుండా
నీళ్లు తెచ్చుకోవడము, 2 సార్లు పోవడము రావడము, అమ్మకు ఇంట్లో వాళ్ళకు హెల్ప్ చేయడము, ఇవన్నీ చేయాలా. 2 మీల్స్కే పోవాలా, హై ఫైబర్ ఉండే ఫుడ్ తినాలా. పొద్దున్నే తినేసేయండి, ఇంటికాడ నుంచి మధ్యాహ్నం మీకు ఆకలేస్తుంది అనుకుంటే 2 ఫ్రూట్స్ తినండి, సీజనల్ ఫ్రూట్స్. అరటిపండ్లు, మామిడి అరటిపండు, ఆపిల్స్ కాకుండా మిగతా ఏ ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్స్, సీతాఫలంకాయలు, పనసకాయలు, అలనేరేడు పళ్ళు, జామకాయలు, మామిడి పళ్ళు, బేరికాయలు, సూపర్. 1 రకం 2 రకాల ఫ్రూట్స్ మంచిగా ఫ్రూట్స్ బాగా తినండి. సాయంత్రము మీరు అర్లీగా ఇంటికి ఎప్పుడెప్పుడు పోదామా తినేద్దామా అని ఉండాలా. తినేసి గుట్లో దీపం నోట్లో ముద్ద, అంటే 6 గంటలకంతా గుట్లో దీపం పెట్టే టైం కదా భోజనం తినేసి 8కి 9కి పడుకున్నారు అనుకో, 8కి చిన్నగా లైట్లన్నీ డిమ్ చేసి, ఇంట్లో పిల్లలు కూడా అంతే, మీరు సెల్ ఫోన్ నిలిపేయాలా, వాడకూడదు. 9 తర్వాత నిలిపేసి మీరు పడుకున్నారు అనుకోండి, మీరు లైట్ ఆఫ్ చేస్తే వాడికి 2 రోజులు కూయి అంటాడు పిల్లోడు, మాకు నిద్ర పడ్డది. వాళ్ళకే నిద్ర వస్తుంది. ఎందుకంటే లైట్లు ఆఫ్ చేసి అట్మాస్ఫియర్ అట్లాగా డార్క్గా ఉంటానే మీ బ్రెయిన్లో నుంచి మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మత్తుకు పెడతాది. అది ఇట్స్ బీన్ టెస్టెడ్, ప్రూవ్డ్. సో డార్క్ ఉండే దగ్గర పడుకోవాలా. నేను లైట్లో పక్కన వేసి ఇంకోరు టీవీ చూస్తాను, ఇంకోరు సౌండ్లు ఉండి, ఇంకోరు పక్కింట్లో సౌండ్లు పెట్టి డీజేలు పెట్టుకుని ఉంటే ఎట్లా నిద్ర పడుతుంది. సో అర్లీగా 9 గంటలకు పడుకుంటే ఆటోమేటిక్గా అందరూ బ్రహ్మముహూర్తంలో 4 గంటలకు అందరూ లేస్తారు. ఇంకా ముసలోళ్ళు అయితే కానీ 1 గంటకే 2 గంటకే లేస్తారు. సార్ అప్పుడు పడుకుంటాం సార్ మేము, 2 గంటలకు పడుకుంటారు. ఎట్లా మరి ఇంత, ఇప్పుడు మనం అట్లా జంతువులు కాదు కదా. ఇప్పుడు సాయంత్రం అయితే పులులన్నీ వచ్చి వాటికి నైట్ టైం విజన్ ఉంటుంది వాటికి. అందుకని జంతువులు నైట్ టైం విజన్ ఉండదు కదా, స్మెల్ బట్టి తప్పించుకొని పోతా ఉంటాయి. ఇవి పోయి అటాక్ చేసి వాటి తింటే అవి వాటి డ్యూటీ రాత్రి పోవాలంటే వాటికి అందుకనే నేచర్ కళ్ళు రాత్రి కనబడేట్టుగా నైట్ విజన్ కళ్ళు ఇచ్చినారు పుల్లుకి, సింహాలకి, ఈ కార్నివోరస్ అనిమల్స్ కన్నిటికి. మరి మనం కార్నివోరస్ అయిపోయి రాత్రి నిద్రపోతున్న టైంలో ఎప్పుడైతే మెలటోనిన్ హార్మోన్ రావాలనో అప్పుడు యాక్టివ్ అయిపోయి జిమ్ చేసి, క్రికెట్ ఆడి, ఏందేందో నైట్ టైం అంతా చేసి అవి ఆడినప్పుడు ఏమైతే యాక్టివ్గా ఉంటే నీకు వేరే హార్మోన్స్, ఎండార్ఫిన్స్, డోపమైన్స్, హ్యాపీనెస్, ఏందేందో అంటే యాక్టివ్గా పెట్టేదానికి ఏమి హార్మోన్స్ కావాలనో ఆ హార్మోన్స్ వస్తూ ఉంటాయి. నువ్వు నిద్రపోయే హార్మోన్ మెలటోనిన్ వస్తుంది ఓ పక్కన, ఇవి సప్రెస్ చేసి నిద్రపోయే హార్మోన్ సప్రెస్ చేసి యాక్టివ్గా ఉండే హార్మోన్స్ ఎక్కుతాయి. అప్పుడు నిద్ర రాలేదని ఒక 4-5 ఏళ్ళు ఇట్లే మొదలుపెట్టాడు అనుకో, నాకు నిద్రే పట్టడం లేదు సార్ అని డాక్టర్ దగ్గర పోతే మళ్ళీ నిద్ర మాత్రలు ఇవ్వడము ఏదేదో అవుతుంది. ఎందుకు ఇవన్నీ వదిలేసేయండి. మీ యాక్టివిటీలు, నైట్ టైములు, నైట్ లేట్గా పడుకోవడాలు, ఎప్పుడో నెలకు ఒకసారి ఏదో అవసరమైంది పెళ్లికో ఇంకోటో దానికి అంతవరకే. రెగ్యులర్ బేసిస్ మీద నైట్ లేట్గా పడుకుంటా ఉంటారంటే ఇట్ ఈస్ డెడ్లీ, నాట్ గుడ్ ఫర్ ఎనీబడి. ఫస్ట్ పెద్దోళ్ళు ఫాలో అయితే చిన్నగా పిల్లోళ్ళు కూడా ఫాలో అవుతారు. వాళ్ళు నిజంగా మనకంటే కరెక్ట్గా నిద్రపోతారు. మనం మేల్కొంటూ చూసి వాడు కూడా మేల్కోవాలని ట్రై చేసి పాపం బలవంతంగా మేల్కుంటారు పిల్లలు వాళ్ళకి. అదర్వైజ్ అందుకే చూడండి చాలా మంది పిల్లలు అట్లే నిద్రపోయింటారు, 6కే 7కే నిద్రపోయింటారు ఎక్కడ బస్సులో గీసులో అంతా. మనం వాళ్ళను డిస్టర్బ్ చేయకుండా ఉంటే వాళ్ళ నేచర్ దగ్గరే ఉంటారు. మనం వాళ్ళని ఈ చదువు, ఆ చదువు, ఈ స్ట్రెస్, నువ్వు ఫస్ట్ వచ్చేలా, ఇదే నువ్వు ఫస్ట్ అని చెప్పి స్ట్రెస్ పెట్టి వాళ్ళని ఆ రకంగా చేసినాం పిల్లలు.